వేదవతి అవనితో ఇలా చెప్తూ ఉంటుంది. నీకు ఇచ్చిన మాట ప్రకారం మేమందరం కూడా వ్రతంకే వచ్చాము, నిన్ను దీవించాం. ఇప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి, అమ్మవారిని మాకు అప్పచెప్పాలి అని వేదవతి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది. నేను మీ మాటకు కట్టుబడి ఉన్నాను, అమ్మవారిని తీసుకెళ్ళండి అని అవని చెప్పేసరికి వేదవతి ఇక అలానే అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక దండం పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని పైకి లేపడానికి తీస్తూ ఉంటుంది. ఇక అమ్మవారు ఇంతకీ కదలకపోవడంతో వేదవతి తన సాయ శక్తుల ఇక అమ్మవారి విగ్రహాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అమ్మవారు కదలరు. అది చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో ప్రసాదరావు ఏమైంది వేదవతి అని అడుగుతూ ఉంటే, అమ్మవారి విగ్రహం బరువైందండి, అసలు పైకి కదలట్లేదు అని వేదవతి చెప్పేసరికి శ్రీకర్, నిహారిక, అవని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. వెంటనే సుజాత ఇలా చెప్తూ ఉంటుంది. అవని మంచి మనసుతో అమ్మవారి విగ్రహాన్ని మీకు అప్పచెప్పాలని చూసిన ఆ అమ్మవారు మీ ఇంటికి రావడానికి సిద్ధంగా లేరు, అందుకని అమ్మవారి విగ్రహం బరువైపోయింది అని సుజాత చెప్తూ ఉంటుంది. మీరు మంచి మనసులుగా మారి అవనికి క్షమాపణ చెప్పినప్పుడే అవనితో పాటు ఆ అమ్మవారి విగ్రహం కూడా మీ ఇంటికి వస్తుంది, ఇకనైనా మారండి అని సుజాత వేదవతి వాళ్లకు బుద్ధి చెప్తూ ఉంటుంది.